హాయ్ అండి. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉండే చికెన్ కర్రీ రెసిపీని చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ను క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముఖ్యమైన స్టెప్. ఒక మందపాటి కడాయి లేదా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని ఆ కడాయిలో ఆయిల్ ఏమీ వేయకుండానే శుభ్రం చేసిన చికెన్ ముక్కలు యాడ్ చేయండి. దానిలో కొంచెం పసుపు, సాల్ట్ మరియు కాస్త లెమన్ జ్యూస్ కూడా వేయండి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి చికెన్లో నుంచి వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక విషయమండి, నా గిన్నె అయితే కొంచెం మాడింది, మీరు మాత్రం నాన్ స్టిక్ ప్యాన్ వాడండి. నీళ్లు పూర్తిగా ఎవాపరేట్ అయిన తర్వాత చికెన్ను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు గ్రేవీ తయారుచేద్దాం. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. మీకు కావాల్సిన మసాలా స్పైసెస్ వేసి అవి కొంచెం వేగాక సన్నగా తరిగిన 2 ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయండి. అవి వేగిన తర్వాత పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి వేయండి. మీరు కావాలంటే కారం కొంచెం ఎక్కువ కూడా వేయవచ్చు. ఇవన్నీ బాగా కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ గ్రేవీని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి గ్రేవీలో బాగా కలపండి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. దీనిలో ఒక చిన్న క్యాప్సికం ముక్కలు, ఇది ఆప్షనల్ అండి, మరియు సన్నగా తరిగిన 5-6 పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేయండి. 10 మినిట్స్ తర్వాత దీనిలో డ్రై కోకోనట్ పౌడర్, 2 స్పూన్స్ సాల్ట్ మళ్లీ రుచి చూసి వేయండి మరియు సరిపడా వాటర్ పోసి కలపండి. ఇప్పుడు మూత పెట్టి 5-7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మన కర్రీ రెడీ. ఆయిల్ పైకి తేలగానే చివరగా గరం మసాలా మరియు కొత్తిమీర వేసి దించుకోవడమే. వేడివేడిగా సర్వ్ చెయ్యండి. చాలా బాగా కుదురుతుంది. థ్యాంక్ యూ అండి. బాయ్.